రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ తరపున ఆయన సతీమణి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానిక 43వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కంటిపూడి పద్మావతి క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలంటే తమ కూటమితోనే సాధ్యమని అన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. క్రీడాకారుల కోసం మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ సక్రమంగా అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. దానికోసం సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తన భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మాజీ కార్పొరేటర్ జవాది మురళి, స్థానిక టీడీపీ నాయకులు వాసంశెట్టి వెంకట సతీష్, కె శ్రీను, చల్లా వెంకటేష్, సుధా సోమశేఖర్, నారీ బాబు, కోవాడ బాబు, జనసేన పార్టీ నాయకులు చైతన్య, ధర్మరాజు, ప్రసాద్, బీజేపీ నాయకులు భువన, అధిక సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 43వ వార్డు మనం పర్యటించడం జరిగింది. బ్రహ్మాండంగా ఉంది. ప్రజల యొక్క రెస్పాన్స్ చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 150 పైకి సీట్లు కైవసం చేసుకునే దిశగా వెళ్తుంది. తప్పకుండా అదేవిధంగా మంచి మెజారిటీతో ఎంపీ సీట్లు కూడా కొట్టబోతుంది. ఎందుకంటే మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము ఓటు అడిగే లోపే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేస్తామని చెప్పడం జరుగుతుంది. చాలా విరక్తి చెంది ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం పైన. 5 ఏళ్లుగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రజలకి ఫైనల్గా ఎన్నికల దగ్గరకు వచ్చాయి. కాబట్టి ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. 13th ఎప్పుడో వస్తుంది, ఓటేసి గెలిపించుకుందాం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా మంచి మెజారిటీతో ఈసారి కూటమి ప్రభుత్వం రాబోతుంది. ప్రజలందరి కష్టాలు కూడా తీరబోతున్నాయి. ఈ వార్డులో కూడా మంచి రెస్పాన్స్ కనపడుతుంది. మనకి పద్మావతి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ మనతో పాల్గొన్నారు. చాలా బాగుంది రెస్పాన్స్. ఇలాగే అన్ని వార్డుల్లో కూడా రాజమహేంద్రవరం అర్బన్ అయితే మంచి మెజారిటీ. నాకు అప్పుడు 30,000 అనుకున్నాము, ఇప్పుడు 30,000, ఇప్పుడు డబల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా 50,000కు పైన మెజారిటీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజలు కూడా మంచి మ్యాండేట్ ఇస్తారని మాకు పూర్తి నమ్మకం.